రాజ్యాంగ ఉత్సవాలను భారత ప్రభుత్వం నడుపుతున్న నేపథ్యంలో దానికి ఈ భారత వ్యవస్థకు సమాజానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలపై ఏదైతే ఈ ప్రజాప్రభుత్వాలు పాలకులు అమలు చేసిన నాడే రాజ్యాంగానికి అసలైన విలువ వస్తున్న విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలుపరుచుకొని రాజ్యాంగ వారోత్సవాలు చేసుకొని చెప్తున్న సందర్భంలో నడుపుతున్నటువంటి ఈ సమయం కంటే ముందు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు ఏంటివి, రాజ్యాంగం ఎవరి కోసం రాయబడ్డది, రాజ్యాంగం ఈ వ్యవస్థకు ఏం చేయాలి, అందులో ఉన్న చట్టాలను ఏ విధంగా పాలక వర్గాలు ముందు తీసుకుపోవాలి అనేది అది ముందు పాలకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజ్యాంగం అనేది రాయకపోతే అంబేద్కర్ గారు ఇవాళ మహిళలు కానీ గిరిజనులు కానీ కూటికి లేని వ్యక్తులు కానీ పేదలు కానీ నిస్సహాయులు కానీ భూమి మీద హక్కు లేనటువంటి ఏ వ్యక్తి కూడా ఇవాళ సమాజంలో బతికే పరిస్థితి లేదు. ఇవాళ మనుగడనే లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు అంటే రాజ్యాంగం లేని పక్షంలో, రాజ్యాంగం అమలుపరిచిన పక్షంలో, రాజ్యాంగం కట్టుబడి రాజ్యాంగ శాసనాలు చేయని పక్షంలో ఈ వ్యవస్థకే అర్థం లేదన్న విషయం ఈ ప్రజలు పాలకులు గమనించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ఎవరి కొరకు ఉందంటే ప్రజల హక్కుల కోసం రాజ్యాంగం రాసుకుంది. ఈ ప్రభుత్వాలు ఏ విధంగా నడుచుకోవాలో రాజ్యాంగం రాసింది. ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలి, శాసనాలు ఏ విధంగా రావాలనేది రాజ్యాంగం రాసింది. ఇలా మన సొంతంగానో ఎవరు మాట్లాడుతూ వచ్చేది కాదు. ఇది రాజ్యాంగం, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు రాజ్యాంగబద్ధులై రాజ్యాంగానికి కంకణబద్ధులై ఉండాల్సిన బాధ్యత పాలకులు అందరి మీద ఈ బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ రాజ్యాంగాన్ని గౌరవించాలా ఏ వ్యక్తి కానీ. రాజ్యాంగంలో నుండి అనేక ఆర్టికల్ ఇవాళ తెలంగాణ ఏర్పడ్డదంటే రాజ్యాంగంలో 50 ఏళ్ల కింద రాసుకున్నందుకు ఇవాళ తెలంగాణ ఆర్టికల్ 3 నుంచి 2 నుంచి రాష్ట్ర విభజన వచ్చినాయి. ఇవాళ ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 మాట్లాడే హక్కు, విమర్శించే హక్కు, జీవించే హక్కు 24 ఆర్టికల్. కాబట్టి ఈ విధంగా ఆర్టికల్ రాజ్యాంగంలో ఇవాళ ఆ రోజు ఆ మహానుభావులు అన్ని దేశాల కూడిక సమూహాన్ని సేకరించి ఏ విధంగా ప్రజలు భారత రాజ్యాంగం రాసుకునేది అంబేద్కర్ గారు వారి రాజ్యాంగంలో నుండి పడవలన్నీ కూడా క్లియర్ గా స్పష్టమైనవి. అందుకోసానికి ఇవాళ హరిజనులు కానీ గిరిజనులు కానీ తిండికి లేని వ్యక్తులు కానీ ఇవాళ స్వేచ్ఛగా సంతోషంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు రావాలి, చదువులు వెళ్ళాలి, ఉపాధి అన్ని కూడా వెళ్ళాలంటే రాజ్యాంగంలో ఉన్న అన్ని అంశాలను పాలకులు గౌరవించినాడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి సోదరుడు, మిత్రుడు, ఆదివాసీల నాయకుడు వీళ్ళంతా కూడా అడవుల్లో బతికే వ్యక్తులు, వీళ్ళంతా అడవులు నమ్ముకునే బతికే వ్యక్తులు, వీళ్ళంతా కూడా అడవి సంపద మీద ఆధారపడే వ్యక్తులు. వీళ్ళకు వీళ్ళని కూడా సమాజానికి దూరంగా ఉంటారు. ఒక దోపిడీ చేయడం కానీ, అభివృద్ధి చేయడం కానీ, అన్యాయం చేయడం కానీ వీళ్ళకి తెలియదు. వీళ్ళకు ఉన్నది ఒకటి నీతి నిజాయితీగా కష్టం చేసుకుని బతకంటే స్వేచ్ఛ మాత్రం వీళ్ళకు ఉంది. కాబట్టి ఇవాళ ఆదివాసీల్ని ఈ భారత రాజ్యాంగం, భారత పాలకులు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన మిత్రుడు చీర్ల మల్లికార్జున మాజీ సర్పంచ్ ఆదివాసీ నాయకుడు మాట్లాడి కోరుకుంటాం. వడ్డిల్లాలి 76వ రాజ్యాంగ దినోత్సవము వడ్డిల్లాలి. ముఖ్యంగా నాకు మన్నను అచ్చపేటలోని కోర్టు ద్వారా ఈ ఆవరణంలో మస్తాన్ లాయర్ గారు అవకాశం ఇచ్చినందుకు ఆయనతో పాటు ఉన్నటువంటి అడ్వకేట్ వీళ్ళందరికీ రాజ్యాంగ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా రాజ్యాంగం అనేది గుడిసెలో ఉన్నటువంటి చెంచుకు మేలుమితులు ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి గొప్పవారికి ఈక్వల్ గా ఉన్నటువంటి ఈ న్యాయస్థానము ప్రధానంగా 11 సార్లు పార్లమెంట్ లో సమావేశం అయ్యి 165 రోజుల పాటు ఈ చర్చలు జరిగి అందులో 7,635 సవరణలు పెట్టిన తర్వాత ముఖ్యంగా దాన్ని పరిశీలించి 2,400 పైనటువంటి సవరణలు తీసుకొచ్చి దానికి ప్రత్యేకంగా చర్చలు జరిపినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుమారుగా 3 సంవత్సరాల కాల పరిమితిలో ఈ రాజ్యాంగము 1949 నవంబర్ 26వ తారీఖు నాడు అమల్లోకి వచ్చింది. తర్వాత 1950 జనవరి 26 నాడు గణతంత్రంగా వర్ధిల్లింది.
అంతకుముందు స్వతంత్ర దినోత్సవంగా 1947 ఆగస్టు 15 నాడు స్వతంత్ర దినోత్సవంగా వర్ధిల్లి ఇప్పుడు ఈ రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి న్యాయాన్ని కొరకు కొట్లాడినటువంటి వ్యక్తులు 284 మంది సంతకాలు పెట్టారు. ఆ సంతకాల ద్వారా ఈ రాజ్యాంగం అమలుపరచబడింది. అదేవిధంగా 591 పేజీల ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడు రకరకాలైనటువంటి మాలాంటి ఆదివాసీ సమూహాలకు, అణగారిన ప్రజలకు, పీడిత ప్రజలకు, రకరకాల ఇబ్బందులు ఉన్న వారికి మాకు ప్రధానంగా న్యాయస్థానం ద్వారా దొరికేది ఎవరంటే మస్తాన్ అన్న లాంటి న్యాయమూర్తులు. వీరు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి మాకు ఏ విధంగా అన్యాయం జరిగింది, ఎలాంటి పొరపాట్లు చేసిరు అనేది ఈ మస్తాన్ అన్న లాంటి లాయర్ల ద్వారా మాకు మేలు జరుగుతున్నది. కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు, సివిల్ కోర్టు ఇలాంటి కోర్టుల ద్వారా మాకు న్యాయం జరుగుతున్నది. కాబట్టి ఈ న్యాయ దేవత కూడా అన్యాయం చేసే కుట్రలు రాజకీయ పరంగా పొందుతున్నారు. కాబట్టి ఈ న్యాయ కుట్రలను తిప్పికొట్టే విధంగా ప్రతి ప్రజలకు అవగాహన చేసి చట్టపరమైనటువంటి శిక్షణలు ఇచ్చి ఈ న్యాయ దేవతను విధంగా మాకు ఈ న్యాయమూర్తులు సహకరించి ప్రతి పల్లెల్లో